సముద్రంలో వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పెద్ద పడవలు లేదా యుద్ధ నౌకలు వంటివి మునిగిపోతే వాటిని వెలికితీయడం అంత సులువు కాదు. అయితే దాదాపు 300 ఏళ్ల క్రితం భారీ సంపదతో సముద్రంలో మునిగిపోయిన ఓ యుద్ధ నౌకను వెలికితీసేందుకు సిద్ధమవుతుంది కొలంబియా ప్రభుత్వం. ఇంతకు ఆ యుద్ధ నౌకను వెలికితీసే ఆపరేషన్ ఏమిటి? ఆ ఆపరేషన్ పై విమర్శలకు కారణం ఏంటి? ఏదైనా ప్రమాదవశాత్తు సముద్రంలో పెద్ద పెద్ద పడవలు యుద్ధ నౌకలు మునిగిపోతే వాటిని వెలికితీయడం అంత సులువు కాదు. కానీ అత్యంత భారీ సంపత్తో 300 ఏళ్ల క్రితం కరీబియన్ సముద్ర గర్భంలో మునిగిపోయిన అతిపెద్ద యుద్ధ నౌక శాన్ జోస్ ను వెలికి తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరమవుతున్నాయి. కరీబియన్ సముద్రంలో 300 ఏళ్ల క్రితం మునిగిపోయింది శాన్ జోస్ యుద్ధ నౌక. ఇప్పుడు ఆ నౌకను బయటకు తీయడం తమ ప్రాధాన్యాల్లో ఒకటని కొలంబియా ప్రభుత్వం చెబుతోంది. ఈ యుద్ధ నౌక అవశేషాలపై విచారణ చేపట్టి వెలికి తీసేందుకు ఇన్నోవేటివ్ టెక్నాలజీతో హైలెవెల్ ఆపరేషన్ ను త్వరలో చేపట్టనున్నామని కొలంబియన్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ప్రపంచంలో అత్యంత విలువైన సంపత్తో వెళుతూ సముద్రంలో మునిగిపోయిన ఈ నౌకను బయటకు వెలికి తీయాలని చాలా కాలంగా భావిస్తున్నారు. స్పెయిన్ కు చెందిన శాన్ జోస్ యుద్ధ నౌక 40 మీటర్ల పొడవు ఉంటుంది. కొలంబియాలోని కార్టజీనా నగరానికి సమీపంలోని ద్వీప సమూహం రొసారియో దేవుల వద్ద 1708లో వారు యుద్ధ సమయంలో శాన్ జోస్ యుద్ధ నౌక మునిగిపోయింది. ఈ నౌక 600 మీటర్ల లోతులో ఉందని 2015లో కొలంబియా కనుగొంది. సముద్రంలో మునిగిపోయిన అత్యంత విలువైన వారసత్వ సంపద అన్వేషణలో శాన్ జోస్ యుద్ధ నౌక ఒకటి. పురాతన పత్రాలను పరిశీలించగా ఈ యుద్ధ నౌక టన్నుల కొద్దీ విలువైన సరుకును, బంగారం, వెండి విలువైన రాళ్లను తీసుకువెళ్లిందని తెలిసింది. శాన్ జోస్ యుద్ధ నౌకను 2020లో సాంస్కృతిక వారసత్వ సంపదగా ప్రకటించింది కొలంబియా ప్రభుత్వం. అందుకే దీని విలువను నగదులో లెక్కించాలని ఆ దేశ ప్రభుత్వం చెప్పింది. ఈ నౌకలో సగం సంపద తమదని చెప్పుకునే ఒక అమెరికా అన్వేషణ కంపెనీ దీని విలువ $20 బిలియన్ ఉండవచ్చని అంచనా వేసింది. పురాతన పత్రాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఈ నౌక తీసుకెళ్లే కార్గో సంపద గురించి తెలిసిందే. కానీ నౌక మునిగిన ప్రదేశంలో లభించిన తొలి ఆధారాలు మాత్రం వీటిని ధృవీకరించలేదు. 2022లో కొలంబియాలోని నేషనల్ నేవీ, నేషనల్ మారిటైమ్ డైరెక్టరేట్ ఆఫ్ కొలంబియా ఈ నౌక కోసం తొలిసారి అన్వేషణ చేపట్టాయి. ఈ అన్వేషణలో ఇవి నౌకలోకి వెళ్లలేకపోయాయి. ఇవి విడుదల చేసిన చిత్రాల్లో క్యాన్లు, కొన్ని నాణేలు, కొంత చైనీస్ టేబుల్ వేర్ ఉన్నట్లు తెలిసిందే. ఏప్రిల్ నుంచి మే మధ్యకాలంలో శాన్ జోస్ యుద్ధ నౌక అన్వేషణను చేపడతామని సాంస్కృతిక శాఖ మంత్రి జువాన్ డేవిడ్ కొరియా చెప్పడంతో ఈ యుద్ధ నౌకను వెలికితీసే ప్రక్రియ ప్రారంభం కానుందని తెలుస్తోంది. స్వీడిష్ డిజైన్లో బ్రిటిష్ వారు తయారు చేసిన రోబోను ఈ నౌకలోకి దింపి కొన్ని అవశేషాలను బయటకు తీసుకురానున్నట్లు తెలపడంతో పాటు ఇది రిమోట్తో పనిచేస్తుందన్నారు జువాన్ డేవిడ్. యుద్ధ నౌకను నీటి నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఈ అవశేషాలు ఏ విధంగా స్పందించనున్నాయో తాము పరిశీలించాలని అనుకుంటున్నామని చెప్పారు జువాన్ డేవిడ్. కార్ట్జెనాలోని ల్యాబొరేటరీలో ఈ వస్తువులను అధ్యయనం చేయనున్నారు. దీనికోసం మ్యూజియాన్ని కూడా నిర్మించనున్నారు. ప్రస్తుతానికైతే ఈ నౌక నుంచి పెద్ద ఎత్తున బంగారం, వెండి బయటకు తీసుకురానున్నారనే వార్తలను కొలంబియా అధికారులు కొట్టిపారేస్తున్నారు. చైనా షిప్యార్డ్ నుంచి $13 మిలియన్ కొనుగోలు చేసిన ఏఆర్సీ క్యారబ్ ఓడ నుంచి ఈ నౌకలోకి రోబోను పంపుతారు. సాంస్కృతిక శాఖ, కొలంబియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అండ్ హిస్టరీ, ది నేషనల్ హిస్టరీ, నేషనల్ మారిటైమ్ డైరెక్టరేట్, ఇతర ప్రజా సంస్థల సాయంతో ఈ ఆపరేషన్ చేపట్టనుంది కొలంబియా ప్రభుత్వం. దీని తొలి దశ పరిశీలన ఈ ఏడాదిలోనే నిర్వహించనున్నారు. దీనికి ప్రభుత్వానికి $4.5 మిలియన్ ఖర్చు కానుంది. నౌకలోని వస్తువుల గురించి సమాచారం సేకరించడానికి ముందు వాటిని సముద్రపు నీటిలో నుంచి బయటకు తేవాల్సి ఉంది. ఈ అన్వేషణ కార్యక్రమానికి దీర్ఘకాలపు పురావస్తు నిర్వహణ ప్రణాళిక అవసరం. నౌక ఉన్న ప్రాంతాన్ని పురావస్తు రక్షణ శాఖ ప్రాంతంగా ప్రకటించాలి. ఈ నౌకకు రక్షణ లేకపోతే ఇందులో వస్తువులను దోచుకుని వెళ్లే అవకాశం ఉంది. కొంతమంది అనధికార వ్యక్తులు, సముద్రపు దొంగలు నిధుల కోసం వేటాడేవారు దీన్ని దొంగిలించవచ్చని ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. యుద్ధ నౌకను కనుక్కున్న తర్వాత దానికి సంబంధించిన వ్యవహారాలను కొలంబియా ప్రభుత్వం రహస్యంగా సమన్వయపరుస్తోంది. సముద్రపు అడుగున ఉన్న దాని గురించి కొత్తగా తెలిసిన సమాచారం ఆధారంగా 18వ శతాబ్దంలో అమెరికా, యూరప్ మధ్య సముద్ర వాణిజ్యం ఎలా జరిగేదనే దానిపై కొన్ని సమాధానాలు లభిస్తాయని కొలంబియా భావిస్తోంది. ఈ నౌక విషయంలో శాస్త్ర సాంకేతికంగా కొంత పరిశోధన చేయనున్నారని సాంస్కృతిక శాఖ తెలిపింది. యూనివర్సిటీ ఆఫ్ నెట్వర్క్ ఆఫ్ సబ్మెర్జ్డ్
కల్చరల్ హెరిటేజ్ కి సంబంధించిన 12 మంది నిపుణులు కొలంబియా ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. నౌకకు సంబంధించి పురావస్తు ప్రణాళిక లోపభూయిష్టంగా అసంపూర్తిగా ఉందని వారు చెబుతున్నారు. నీట మునిగిన నౌకలోని వస్తువులను బయటకు తీసుకురావడం వెనుక సాంకేతికంగా న్యాయపరమైన కారణాలు లేవని వారు చెబుతున్నారు. పైగా ఇది సముద్రంలోని అరుదైన జీవరాశుల ఉనికికి భంగం కలిగిస్తుందని అంటున్నారు. నౌకను బయటకు తీయడం ద్వారా శాస్త్ర సాంకేతిక నిర్వహణ విధానాలను మించి ఏదైనా ప్రయోజనం ఉంటే దాన్ని తప్పక బయటకు తీయాలని, అందుకు పురావస్తు ప్రణాళిక కూడా పక్కాగా ఉండాలని వారు సూచిస్తున్నారు. అవి ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కంటే బలంగా ఉండాలని చెప్తున్నారు. నౌకలోని శిథిలాలను వెలికి తీసేందుకు మారిటైమ్ ఆర్కియాలజీ సంస్థ జువాన్ మాన్యువల్ శాంటోస్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం మీద సంతకం చేసింది. తర్వాత వచ్చిన ఇవాన్ డూక్ ప్రభుత్వం ఈ ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లేందుకు వీలు పడదని ప్రకటించింది. సముద్రం అడుగు భాగంలో యుద్ధ నౌక పరిశోధన గురించి ప్రభుత్వ ప్రకటన వెలువడిన వెంటనే సీ సర్చ్ ఆర్మడా అనే అమెరికన్ కంపెనీ కోర్టును ఆశ్రయించింది. దీని మీద ప్రస్తుతం హేగ్లోని పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ లో అంతర్జాతీయ వివాదం కొనసాగుతోంది. కొలంబియా ప్రభుత్వం కంటే ముందుగానే తాము నౌకను కనుక్కున్నామని, ఇప్పుడు ప్రభుత్వానికి ఆ నౌక కావాలంటే తమకు $10 బిలియన్ల అమెరికన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. నౌక మొత్తం విలువ $20 బిలియన్ అనుకుంటే అందులో సగం చెల్లించాలని సంస్థ అడుగుతోంది. ఈ కేసులో కొలంబియా తరపున వాదించాల్సిన నేషనల్ లీగల్ డిఫెన్స్ ఏజెన్సీ ఆఫ్ ది స్టేట్ డైరెక్టర్ ఈ దావాను వింతైనది, పనికిమాలినదని అభివర్ణించారు. అమెరికన్ సంస్థ ఇచ్చిన ఆధారాలు ఈ నౌకవి కాదని చెప్పారు. కొలంబియన్ చట్టాలు మాత్రం నౌక ప్రభుత్వం నుంచి విడదీయలేనిది, ఇతరులు స్వాధీనం చేసుకోలేది అని చెప్తున్నాయి. అయితే ఆ చట్టాలు నౌకను కనుక్కున్నప్పటి నుంచి అది ఎవరికి చెందుతుందనే దానిపై కేసులు దాఖలు కాకుండా చేయలేకపోయాయి.